జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం ఆలోచిస్తున్నావు బావా? నీ సీమంతం గురించి వైదేహి. ఈ పరిస్థితుల్లో ఎందుకన్నా బావా? కాదు, ఎదురయ్యే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అర్థం కాలేదు బావా. ఈ సీమంతం జరిగి అందరి ఆశీర్వాదం నీకు దక్కితే ఆ ఆశీర్వాద బలంతో ఆపదలన్నీ తొలగిపోయి ఇంట్లో అంతా సంతోషమే అన్నారు కదా. అవును బావా, నిజమే. కానీ ఆ ఆశీర్వాదం పొందాలంటే ఎన్ని ఆపదల్ని దాటాలో, ఏ ఆపదలు ఎదురవుతాయో అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు దేవాంశ్. ఇంకా ఎలాంటి ఆపదలు ఉండవు. అనుమానం ఏమీ అక్కర్లేదు వైదేహి. నేనే చెప్తున్నా, నిజం చెప్తున్నా. ఈ ఇంట్లో మీకు ఏ ఆపదైనా వస్తుంది అంటే అది నా వల్లే కదా. ఇక నాకు ఆ ఆలోచనలు లేవు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఎల్లుండి సీమంతం కదా. మీకు చిట్టి తల్లికి నా బెస్ట్ విషెస్. ఈ బెలూన్స్ మీద విషెస్ చూసినప్పుడల్లా నేను మారానని మీకు నమ్మకం కలగాలి. అందుకే మీకు కనబడేలా కట్టా. ఉన్నట్టుండి ఇంత మార్పు వచ్చిందేంటా అని మీకు అనుమానం రావచ్చు. కారణం బ్రతుకు మీద ఆశ. పెదనాన్న ఆత్మచేతిలో అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మారితే ప్రాణాలు కాపాడుకోవచ్చన్న ఆశతో మారుతున్నా. మేం కోరుకున్నది నీలో ఈ మార్పేవాలి. మారితే సంతోషించేది మేమే. కానీ ఇది అసలైన మార్పు కాకపోతే నాటకమే అయితే. మీ దగ్గర నాటకం ఆడి మిమ్మల్ని మోసం చేయగలను, కానీ పెదనాన్న ఆత్మని మోసం చేయగలనా? రేపు పాడ్యమి, పెదనాన్న ఆత్మ బంధనం నుంచి బయటపడే రోజు. ఇంకా నేను నాటకం ఆడి మిమ్మల్ని ఏదో చేయాలని చూస్తే ఒక్క క్షణం కూడా నన్ను బ్రతకనివ్వద్దు. అయినా నా మాట మీద మీకు నమ్మకం కలగకపోతే ఒక పని చేద్దాం. ఇన్నాళ్ళు నేనేం చేసినా ఈ ఆస్తి కోసం, దీని మీద అధికారం కోసమే కదా. పెదనాన్న నీకు రాజ్యాధికారం అప్పగించినా నేను అమ్మ అంగీకారం చెప్పకుండా నీకు పూర్తి అధికారం దక్కకుండా అడ్డుపడుతూనే వస్తున్నావు. ఇక నుంచి నీకు ఏ అడ్డు ఉండదు. రేపే నీకు రాజ్యాధికారం, అక్షయపాత్ర ట్రస్ట్ అన్నిటికీ సంబంధించి ఇంట్లో అందరిది ఒకటే నిర్ణయమని అనౌన్స్ చేద్దాం. అప్పుడైనా మీకు నేను మారానని నమ్మకం కలిగితే చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్ వైదేహి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.